సరే సార్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు కొణతం చంద్రశేఖర్, ఏపీ దివ్యాంగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు చిత్తూరు జిల్లా గుడిపాల ఎంపీడీఓ కార్యాలయానికి రావడం జరిగింది. గుడిపాల మండలం గట్రాలమిట్ట గ్రామానికి చెందిన ఎన్ వైష్ణవి దివ్యాంగురాలు. ఈ అమ్మాయి కొద్దిగా తిప్పు వెనక్కి తిరుగు. ఈ అమ్మాయికి వెన్నుముక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది బెల్ట్. ఈ బెల్ట్ లేనిది ఆ అమ్మాయి స్టడీగా నిల్చోలేదు. తిరుగు. అయితే గతంలో ఈ అమ్మాయికి సదరం 54% సదరం సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనర్హుల పేరుతో ఏదైతే రీవెరిఫికేషన్ జరుగుతూ ఉందో, ఈ రీవెరిఫికేషన్లో భాగంగా చిత్తూరు సదరం క్యాంపుకు ఈ అమ్మాయికి నోటీస్ ఇవ్వగా, క్యాంపుకు హాజరైన వైష్ణవి అనే దివ్యాంగురాలిని అక్కడ పరీక్షిస్తున్నటువంటి డాక్టర్ కనీసం ఆ అమ్మాయిని టచ్ కూడా చేయకుండా, ఎటువంటి ఎక్స్రే రిపోర్ట్లను కూడా పరిశీలించకుండా కేవలం కంటి చూపుతో చూసి ఆ అమ్మాయికి 20% ఉందని చెప్పనేసి సదరం సర్టిఫికెట్, రిజెక్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మందికి నోటీసులు రాష్ట్ర ప్రభుత్వం అందజేయగా, వారిలో ఎక్కువ శాతం మంది అర్హులు ఉన్నారని గ్రహించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వారిని అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 130,000 మందిలో 110,000 మంది దివ్యాంగులు తిరిగి అప్పీల్ చేసుకున్న సందర్భంలో చిత్తూరు జిల్లా గుడిపాల మండలం గట్రాలమిట్ట గ్రామం నుంచి వైష్ణవి అనే దివ్యాంగురాలు కూడా గుడిపాల ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి అప్పీల్కు దరఖాస్తు చేయగా, ఇక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది యొక్క అవగాహన రాహిత్యంతో ఆ దివ్యాంగురాలికి సంబంధించిన అప్పీల్ దరఖాస్తును ఆన్లైన్ చేయకపోవడంతో ఈరోజు అప్పీల్ నోటీసుకు బదులు పెన్షన్ రద్దు నోటీసును ఆ అమ్మాయికి సచివాలయ సిబ్బంది అందించడం జరిగింది. ఈ రేపు నెల 1వ తారీఖున ఈ అమ్మాయి పెన్షన్ కూడా రద్దు అయిపోయింది. పెన్షన్ కూడా ఇవ్వడం జరగదు. మరి అర్హత ఉండి కూడా ఈరోజు ఆ అమ్మాయి వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలను కోల్పోయేటువంటి పరిస్థితి దాపురించింది. మరి ఈరోజు మేము ఇక్కడ గుడిపాల ఎంపీడీఓ మేడంని కూడా సంప్రదించడం జరిగింది. మేడం గారితో మాట్లాడిన తర్వాత మండలంలో 27 మంది లోకోమోటర్ ఆర్థోపెడిక్ వికలాంగులకు సంబంధించి పెన్షన్ రద్దు నోటీసులు అందజేయడం జరిగిందని, ఈ 27 మందికి సంబంధించి 1వ తారీఖున పెన్షన్ రద్దు చేయడం జరిగిందని కూడా తెలియజేశారు. అయితే ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అనేది మేము సంక్షిప్తంగా వివరణాత్మకంగా ఎంపీడీఓ గారికి, ఎంపీడీఓ శిరీష మేడం గారికి వివరంగా తెలియజేయడంతో మేడం గారు కూడా ఖచ్చితంగా ఈ 27 మందికి సంబంధించి కూడా అప్పీల్ చేసుకోవడానికి ఇదివరకే జిల్లా కలెక్టర్ గారు మాకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆల్ ఎంపీడీఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు రద్దు నోటీసులు అందుకున్నారో వారిలో ఎవరైనా అప్పీల్ చేసి కూడా వాళ్ళకి అప్పీల్ నోటీస్ బదులు రద్దు నోటీసు వచ్చి ఉంటే అటువంటి వాళ్ళ డేటా మాకు పంపించండి, తిరిగి వాళ్ళకు అప్పీల్కి అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేశారని చెప్పనేసి ఎంపీడీఓ గారు మాకు తెలియజేశారు. కాబట్టి గుడిపాల మండల వ్యాప్తంగా ఎవరైనా సరే ఇప్పటి వరకు కూడా ఈ నెల 1వ తారీఖున 27 మందికి పెన్షన్లు ఆగిపోతున్నాయి. అలాగే వికలాంగుల పెన్షన్ నుంచి 60 ఏండ్లు పైబడి ఎవరైతే వికలాంగులుగా రద్దు నోటీసులు అంటే 6,000 నుంచి 4,000 ఓఏపీకి కన్వర్ట్ చేస్తూ 4,000 రూపాయల పెన్షన్గా మార్పు చేసినటువంటి వాళ్ళు 15 మందిగా ఈ మండలంలో గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిజంగా వైకల్యం కలిగి ఉండి అన్యాయం జరిగిందని భావిస్తే మీరు గుడిపాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారిని సంప్రదించి మీకు అప్పీల్ అవకాశం కల్పిస్తూ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక గుడిపాల మండలమే కాదు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైనా ఇంకా మీకు అన్యాయం జరిగిందని భావిస్తే తప్పకుండా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు చేయండి, అప్పీల్కు దరఖాస్తు చేయండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు అవకాశం కల్పిస్తామని చెప్పారు. మరి మేము కూడా ఏదైతే మండలాల వారీగా గ్రామాల వారీగా ఎవరిదైతే పెన్షన్లు తొలగిస్తూ రద్దు నోటీసులు ఇవ్వడం జరిగిందో జేఏసీ
రాష్ట్ర నేతలుగా మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీ గారు, నేను, అలాగే జేఏసీ టీం అంతా కూడా ప్రతి ఒక్కరిని ఎవరైతే రద్దు నోటీసులు అందుకున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మేము ఇంటికి వెళ్ళి వారిని పరిశీలించడం జరుగుతుంది. కంటికి కనిపించే వైకల్యం ఉంటుంది, కంటికి కనిపించని వైకల్యం కూడా ఉంటుంది. మరి డాక్టర్లు ఈ రకంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి అర్హులైన వికలాంగులకు కూడా 40% కంటే తక్కువ వేసి తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము చెప్పడం జరుగుతోంది. దయచేసి డాక్టర్లు కూడా ఉన్న వాస్తవాన్ని, వాళ్ళకి ఎంత వైకల్య శాతం రావాలో అంతా వచ్చే విధంగా వారికి అన్యాయం జరగకుండా, డాక్టర్లు అన్యాయం చేసే దిశగా కాకుండా న్యాయం చేసే దిశగా వారికి వాస్తవ వైకల్యాన్ని వేసే విధంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తూ, జిల్లా కలెక్టర్ గారు కూడా ఎవరైతే ఇప్పుడు రద్దు అప్పీల్ చేసి కూడా అప్పీల్ నోటీసుకు బదులు రద్దు నోటీసులు అందుకున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా కలెక్టర్ గారు కూడా స్పందించాలని, ఈ విషయం పైన మేము కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.